హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్. నేను మీ వర్ధిని విజయ్. చలికాలం లేదా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏవైనా తినాలనిపిస్తుంది కదండి. అలా మనకు వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పకోడీ అచ్చం బయట అమ్మాయి పకోడీ లాగా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కనుక ఈ పకోడీని ప్రిపేర్ చేశారంటే అచ్చం బండి మీద అమ్మాయి పకోడీ లాగే టేస్టీగా ఉంటుందండి. మరికొన్ని స్నాక్స్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే ఒకసారి చెక్ చేసేయండి. స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇంట్లోనే ఎంతో హెల్తీగా హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పకోడీని ప్రిపేర్ చేయడానికి టైం కూడా ఎక్కువగా పట్టదండి. చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా పకోడీని ప్రిపేర్ చేయడం కోసం ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించే సైజులోకి ఈ ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా కట్ చేసుకోవడానికి ట్రై చేయాలండి. మీరు వేసుకునే పకోడీని బట్టి ఉల్లిపాయలను అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ పకోడీని ప్రిపేర్ చేయడం కోసం 400 గ్రాముల వరకు ఉల్లిపాయలను తీసుకున్నానండి. ఆ ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా వీడియోలో చూపించిన సైజులోకి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి మంచినీళ్ళని వేసుకొని ఉల్లిపాయలు మొత్తం కూడా బాగా రుద్దుతూ ఆ వాటర్తో పాటు కలిసేలాగా కలుపుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. ఇలా మనం ఉల్లిపాయల్ని వాటర్తో వాష్ చేసుకోవడం వల్ల పకోడీని ప్రిపేర్ చేసేటప్పుడు పైనుంచి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలో ఉన్న తేమతోనే ఈ పిండి మొత్తం కూడా మనకు కావాల్సినట్టుగా పర్ఫెక్ట్గా బైండ్ అవుతుందండి. వీడియోలో చూపించినట్టుగా ఈ ఉల్లిపాయల బౌల్లో అడుగున కాస్త వాటర్ మిగిలిపోయేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి 1 కప్పు దాకా శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి క్వాంటిటీ వచ్చి 250 గ్రాముల వరకు ఉంటుందండి. ఇప్పుడు ఈ శనగపిండిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు రెండింటిని కూడా అడ్జస్ట్ చేసుకోవడం మర్చిపోకండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా ఈ శనగపిండిలోకి వేసుకోవాలి. జీలకర్రను వేసుకోవడం వల్ల ఈ పకోడీ టేస్టీగా ప్రిపేర్ అవ్వడమే కాకుండా డైజెషన్ కూడా బాగా అవుతుందండి. ఇప్పుడు ఈ శనగపిండిలోకి 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, చిటికెడు పసుపుని, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని కూడా వేసుకొని మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ఉల్లిపాయలు ఇంకా శనగపిండితో పాటు కలిసేలాగా అడుగు నుంచి కలుపుకోవాలి. పైనుంచి ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఈ ఉల్లిపాయల్లో ఉన్న తేమతోనే ఈ శనగపిండి మొత్తం కూడా ఈ ఉల్లిపాయలతో పాటు బాగా కలిసిపోయి పకోడీ పిండి బైండింగ్ బాగా వస్తుంది. ఇలా మనం పైనుంచి వాటర్ యాడ్ చేయకుండా పకోడీని కనుక ప్రిపేర్ చేసినట్లయితే ఎలాంటి సోడాని యూజ్ చేయకుండా పకోడీ చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇలా మనం పకోడీని ప్రిపేర్ చేసేటప్పుడు సోడాని యూజ్ చేయకుండా పకోడీని ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈ పకోడీకి ఆయిల్ కూడా అస్సలు పట్టదండి. వీడియోని కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఎలాంటి వాటర్ యాడ్ చేసే అవసరం లేకుండా ఈ పిండి బైండింగ్ ఎంత బాగా అయిందో మీకే అర్థమవుతుంది. పకోడీ పిండిని కలుపుకున్న వెంటనే పకోడీని ప్రిపేర్ చేసుకోవాలండి. ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా పకోడీ పిండి మొత్తం కూడా మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టి ఆ ప్యాన్లోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పకోడీ పిండి మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకే ప్లేస్లో వేయకూడదండి. వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఆయిల్లోకి సరిపడేలాగా చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకే దగ్గర కనుక ఈ పిండిని వేసినట్లయితే పకోడీ మొత్తం కూడా ఒకదానితో పాటు మరొకటి అంటుకుంటుందండి. అలాగే ఈ పకోడీ లోపల కూడా ఉడకకుండా పచ్చిగా ఉంటాయండి. అలా కాకుండా మనం వేసుకున్నటువంటి ఆయిల్లోకి ఎంత పిండి అయితే సరిపోతుందో అంతే పిండి వేసుకొని పకోడీని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవైపు 2 నుంచి 3 నిమిషాల పాటు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకు కూడా టర్న్ చేసుకొని అటువైపు కూడా 2 to 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ అయినటువంటి పకోడీ మొత్తాన్ని ఆయిల్లో నుంచి బయటకు తీసి టిష్యూ పేపర్ పైన వేసుకొని కాసేపు ఆ టిష్యూ పేపర్లో వేసినట్లయితే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ కనుక ఉన్నట్లయితే ఆ టిష్యూ పేపర్లోకి పట్టేస్తుందండి. ముందుగా వేసుకున్నటువంటి పిండితో ప్రిపేర్ అయినటువంటి పకోడీలను ఆయిల్లో నుంచి బయటకు తీసిన తర్వాత మిగిలిన పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పకోడీలను ప్రిపేర్ చేసుకోవాలి. 2 నుంచి 3 బ్యాచ్లుగా ఈ పకోడీలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ అయినటువంటి అన్ని పకోడీలను కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చినట్టుగా ఆనియన్స్తో కానీ లెమన్తో కానీ తినేయొచ్చండి. ఎలా తిన్నా కూడా ఈ పకోడీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పకోడీ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. అన్ని జనరేషన్స్ వాళ్ళకు కూడా ఈ పకోడీ చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ స్నాక్స్ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.